ఒక్కసారిగా విశాఖలో ఉలుక్కుపడ్డది. ఈ ఘటన అయితే రెండో పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కేసు నమోదయ్యింది. తరచూ ఏదైతే ప్రేమికులు ఒక ప్రైవేట్ రూమ్లో మాట్లాడుకున్న గుసగుసలు అలాగే వాళ్ళు ఉన్న ప్రైవేట్ చేస్తున్న సరసాలు అన్ని వీడియోలు చిత్రీకరించి ఒక స్నేహితుడైతే చిత్రీకరించి ఆ అమ్మ ప్రియురాల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. కాపాడవలసిన ప్రియుడే స్నేహితులతో కలిసి ఫోన్లోని ఈ చిత్రాలన్నీ వీడియోల రూపంలోనే నలుగురు పంచుకొని ఆ అమ్మాయి లైంగిక దాడికి అయిపోతారు. తరచూ ఇలా జరుగుతున్న ఘటనలో ఆ అమ్మాయి మనస్తాపం పొంది నిన్న రాత్రి ఏదైతే ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసుకోబోతుంటే తల్లిదండ్రులకు వెంటనే ఎందుకో అనుమానం వచ్చి తలుపు తొయ్యగా ఒక్కసారి చూస్తుండగా ఫ్యాన్కి ఊరేసుకున్న తాడు కనిపిస్తూ వెంటనే తీసుకొచ్చి ఏమైందని కొడుకు చెప్పగా అది న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ చెప్పగా ఘటన ఎక్కడ జరిగిందంటే డాబా కాన్సర్ జరిగింది, ఆనంద్ అనే ఒక వ్యక్తి రూమ్లో జరిగింది ఈ ఘటన అని చెప్తే వెంటనే రెండోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ కేసు నమోదు రాత్రి 1 గంటకి ఇక్కడ కేసు నమోదు చేసి తెల్లవారుజామున ఈ 4 వ్యక్తుల్ని గాలింపు చేయగా 4 నిందితుల్ని పట్టుకొని నాగోపట్నం పోలీస్ స్టేషన్కి అయితే తిరుమలరావు సిఐ గారు ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారి ఆధ్వర్యంలోనే అలాగే 2 బృందాలుగా వెళ్ళి ఆ 4 నిందితులను అదుపులో తీసుకున్నారు. అలాగైతే ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అయితే ఏదో కేహెచ్లోని చికిత్స పొందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నారు. ఇదైనప్పటికీ ఈ విషయం పూర్తిగా బయటకు బట్టబయలు ఇవ్వడంతో తరచూ అమ్మాయిలపై అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, లైంగిక దాడులు అయిపోతున్నాయని చెప్పేసి నేడు ఇది అసెంబ్లీలోని ఎవరైతే వరద కళ్యాణి ఆయన ప్రశ్నించగా దీన్ని వెంటనే స్పందించిన హోంమంత్రి వంగనపూడి అంతా వెంటనే నగర పోలీస్ కమిషనర్ శంకుభద్ర బక్షికి ఫోన్ చేయగా నేరుగా శంకుభద్ర బక్షి మహిళా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి దీన్ని పూర్తి విచారించి చెప్పగా మహిళా పోలీస్ స్టేషన్ నగర ఏసీపీ పెంటారావు గారు వచ్చి 4 నిందితుల్ని పూర్తిగా విచారించి వీళ్ళని పూర్తిగా అదుపులో తీసుకొని వీళ్ళపై మరింత లోతుగా విచారణ చేసి వీళ్ళు కఠినంగా శిక్షిస్తాం. దీనికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తారు. అలాగే నిందితులు ఎవరైతే బాధితురాలంటే యువతకి పూర్తిగా భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పే అవకాశం అయితే ఉంది. ఇలాంటి ఘటనలు మరి ఇప్పుడు జరగకుండా ఈసారి కఠినంగా ఉండాలంటూ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా హోంమంత్రి అయితే దీనికి చెప్పడం అయితే జరిగింది. ఎన్నిసార్లు అయినా చూసుకున్నప్పుడు వరుసగా ఇక్కడే కాదు ఎక్కడో జరిగిన ఇతర రాష్ట్రాల్లో జరిగిన మహిళల అత్యాచారం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అంతా వేదికగా వస్తుంది. అలాగే బతికుండగా కాపాడాలి, ఇది ఎక్కడితోటే మొదలవ్వాలి, ఆంధ్ర రాష్ట్రంలోనే మొదలవ్వాలని చెప్పి హోంమంత్రి అయితే చెప్పే సూచనలు బట్టి వెంటనే స్పందించిన సిపి నగర పోలీస్ కమిషనర్ శంకుభద్ర బక్షి గారు వెంటనే దీన్ని స్పందించి దీన్ని కఠినంగా శిక్షలు బిగించి వీళ్ళకి శిక్షించాలని చెప్పేసి మరిన్ని వార్తా విషయాలతో D5 న్యూస్లో కెమెరామ్యాన్ రామ్తో ఈశ్వర్ రెడ్డి D5 న్యూస్ వైజాగ్.